మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎమ్మెల్యే కాడికెళ్ళాం, ఎంపీ కాడికెళ్ళాం, ఆయన కాడికెళ్ళాం, కమిషనర్ గారి కాడికి దండం పెట్టాం, దస్కాలు పెట్టాం. అయినా గాని మాకు ఏది జరగలేదు. మాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి, 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 కావాలి. మాకున్న వ్యాపారాన్ని కూల్చేస్తారు. కనీసం 1000 మంది బతుకుతామండి. 1000 మంది కాపురాలు ఉంటాయి ఆ షాపుల మీద. నేను ఎట్లా బతకాలి? భర్తను కోల్పోయి ఉన్నాను. నాకు ఆధారం ఏంది? నమస్తే. ప్రస్తుతం మనం గుంటూరు నగరంపాలెం మస్తాన్ దర్గా బ్యాక్ సైడ్ ఉన్నామండి. ఆ ప్రాంతంలో ఇక్కడ పేదలకి నిరుపేదలకి నిలువ నీడలేని వారికి కూడా 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలకు కూడా ఎటువంటి వస్త్రాలైనా ఇక్కడ దొరుకుతాయి. ఏదైతే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ లో కడుపు నిండా ఫుడ్ దొరుకుతుందో అలానే ఇక్కడ 10 రూపాయలకి కూడా ఎటువంటి వస్త్రం అయినా దొరుకుతుంది. ఏదైతే వీళ్ళకి 50 సంవత్సరాల పైనుంచి వీళ్ళు ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ వీళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి కాంప్లెక్స్ కూడా ఉంది. కానీ కొన్ని నెలల క్రితం దాన్ని తీసివేయడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళ బ్రతుకులు కాస్త అధ్వాన్నంగా ఉన్నాయి. చాలా దీన స్థితిలో వీళ్ళు కాలం తీస్తూ ఉన్నారు. వీళ్ళ భవిష్యత్తు తరాలు కూడా కాస్త ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఎటువంటి సహకారం అందుతుంది, ఈ బట్టలన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇంత తక్కువ ధరకు అమ్ముతున్నారు, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు 4 షాపులు ఇమ్మన్నారండి. 4 షాపులు ఇమ్మంటే 4 ఇస్తే ఎట్లాగా మేము ఎంతమంది బతుకుతున్నాం మేమేమో అన్నాం. లేదు ఇవ్వాల్సిందని అన్నారు. అది కోర్టులో 11 సంవత్సరాలు కోర్టులో తేలింది. కోర్టులో తేలినాక ఇంకా కోర్టులో మేమే గెలిచామని చెప్పారు. చెప్పినాక తీసేయాల్సిందేనంటే మేము తీవంటే ఒక 200 మంది పోలీసులు ఏంటి, అంబులెన్స్ ఏంటి, ఫైర్ ఇంజిన్ ఏంటి, డాక్టర్ల కార్ ఏంటి అవన్నీ వచ్చినాయండి. వచ్చేసి చుట్టూ కమ్మేశారు. తెల్లారుజాము 4 కానించే కమ్మేశారు. అటువైపున స్టాస్కుల వైపు, ఇటువైపు దర్గా వైపు, అటు ఆంజనేయ సంగుడి వైపు కమ్మేసేసి మమ్మల్ని అటు ఇటు కదలనివ్వకుండా తీసుకుంటాం. తీద్దురుగా నాగే ఇటు 4 కొట్లు కొట్టేశారు, ఇటు 4 ఇళ్ళు కొట్టేసినాక మీరు ఇంకా తెచ్చుకోండి మా బట్టలు అండి. 50,000, 60,000, ₹1,00,000 సరుకు కూడా ఉంటుంది అక్కడ. మేము పెట్టుకునేవాళ్ళు. అట్టండి వాళ్ళు ఏం చేశారు, సగం సగం కొట్టేసినాక తీసేయాల్సిందని అన్నారు. తీసేయాల్సిందని ఇంకేం చేస్తాం, మూటలన్నీ జారనిచ్చుకోనండి 4 కొట్లు ఇచ్చేస్తామన్నాం. తీసినాక కూడా ఇంకా అయిపోయినాక ఇవ్వటం లేదన్నారు. ఇంకా మూటలు అట్టా జారేసుకుని కొన్ని తెచ్చుకున్నాం, కొన్ని తెచ్చుకోవాలి. మేము నష్టపోయాం. నష్టపరిహారం కూడా మాకు ఎవరు రూపాయి కూడా ఇవ్వలేదండి. మేము అట్లాగే ఉండిపోయి ఇంకా లాభాలు మాకు తిండి తిప్పులు దీని మీదే బతికేది. ఇంకా అందుకని ఇళ్ళ దగ్గర తల ఒక మంచం వేసుకొని పెట్టుకుంటున్నాం. అక్కడ ఉన్న కాంప్లెక్స్ లో ఎన్ని షాపులు ఉండేవి గతంలో? 68 షాపులు అండి, 18 ఇళ్ళు అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ? 50 సంవత్సరాల నుంచి అండి. 50 సంవత్సరాలు అండి. మేము పుట్టినప్పటి నుంచి ఆ మార్కెట్ అక్కడే ఉంది. నేను పుట్టినప్పటి నుంచి నాకు 55 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 5 ఏళ్ల నుంచి. దానికి ఏంటి లీజు పూర్తి